గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO యొక్క అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇటీవల కాలంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశంలోకి అత్యధికంగా తరలి వెళ్తున్నాయి అనే దానిపైన ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా FDIలను ఆకర్షిస్తున్న దేశాలలో భారతదేశం 15వ స్థానంలో ఉంది. ఈ 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల్లో భారతదేశం 15వ స్థానంలో ఉంది. దీని విలువ $27.6 బిలియన్, ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 2.42 లక్షల కోట్లు. 2023 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2% క్షీణించినప్పటికీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అంటే 2023 సంవత్సరంలో భారతదేశం 16వ స్థానంలో ఉంటే ఇప్పుడు 15వ స్థానంలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 28.1 బిలియన్, 2.42 లక్షల కోట్లు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి వచ్చినాయి. 2023 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2% క్షీణించినప్పటికీ ర్యాంక్ పరంగా చూసుకుంటే ఒక స్థానం మెరుగుపరుచుకుంది. అలానే భారతదేశం నుంచి విదేశాలలోకి వెళ్ళే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే మన భారతదేశం వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంది కదా, ఆ పరంగా చూసుకుంటే భారతదేశం 18వ స్థానంలో ఉందన్నమాట. దీని విలువ $24 బిలియన్. 2023 ఆర్థిక సంవత్సరంలో 24వ స్థానంలో ఉన్న భారతదేశం 2024 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 18వ స్థానానికి ఎగబాకింది. 2023లో దాని విలువ $14 బిలియన్ అయితే ఈ సంవత్సరం $24 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా, USA మొదటి స్థానంలో ఉంది. అలానే భారతదేశానికి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికంగా సింగపూర్ నుంచి 30%, మారిషస్ నుంచి 10%, USA నుంచి 10% భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. థ్యాంక్ యూ.